అర్జున్ని సెలూన్ దగ్గర పికప్ చేసుకోబోతున్నాను. వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకొని వచ్చేద్దాం. అభి, సత్య, మనం అటువైపు కదా వెళ్తున్నాం, అందుకే చెప్తున్నాను. మీరిద్దరూ అటువైపు వెళ్తున్నారా? అభి, నువ్వెళ్తున్నావు సరే, సత్య ఎందుకు? అదేంటంటే మావయ్య? ఏంటి అది ఇది అని చెప్తున్నా? ఇక్కడ రిసెప్షన్ కి గెస్ట్లందరూ రావడం మొదలెట్టారు. సగం హాల్ ఫుల్ అయిపోయింది. రిసెప్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. ఈ సమయంలో నువ్వు సత్యం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదు మావయ్య. సత్య, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలాంటి సమయంలో నువ్వు మండపం వదిలి బయటకు వెళ్తున్నావు? అదేమి లేదు అంకుల్. అర్జున్ సెలూన్ కి వెళ్లారు, ఆయన్ని సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. ఏంటది? ఈ టైంలో సర్ప్రైజ్ చేయబోతున్నావా? అక్కకు తెలిసిందంటే నా తోలు చేస్తుంది. ఉండు, ఒక్క నిమిషం ఉండు, నేను అక్కకు ఫోన్ చేస్తాను. అయ్యో మావయ్య, వద్దు మావయ్య. ఏంటి మావయ్య మీరు? లేదభి, ఇది చాలా రిస్క్. నువ్వు ట్రాఫిక్ లో వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంత పెద్ద క్రౌడ్ ఎవరు సమాధానం చెప్తారు? నేను నిన్ను ఔటింగ్ కి పంపించానని అక్కకు తెలిసిందంటే నా తోలు వలిచేస్తుంది. స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, దయచేసి నువ్వైతే వెళ్ళొద్దు. వదిలే, నేను అక్కతోనే మాట్లాడతాను. అంకుల్ ప్లీజ్, ఆవిడెందుకు మనం డిస్టర్బ్ చేయడం? లేదమ్మా, అక్కతో నువ్వే డీల్ చేసుకో. ఆవిడ ఓకే అని చెప్పిందంటే నువ్వు ఎంత టైం అయినా సరే వెళ్ళి రావచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చా, అక్క ఫోన్ కలవట్లేదు. సత్య, అర్జున్ ఇప్పుడే సెలవు నుంచి బయలుదేరారంట. నాకిప్పుడే ఫోన్ వచ్చింది. శ్రీనుకు అనుమానం వచ్చేసింది సత్య. ప్లాన్ క్యాన్సిల్ చేసే, లేదంటే దొరికిపోతా. సత్య, దేవి ఉన్న కండిషన్కి ఎక్కువసేపు డిక్కీలో పడుకోలేదు. అర్థం చేసుకో. ప్లాన్ క్యాన్సిల్ చేసే, వేరే ఐడియా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరు, నేను దేవిని తీసుకొస్తాను. ఓ, అర్జునే బయలుదేరారా? ఇక నేను వెళ్ళి ఏం సర్ప్రైజ్ ఇవ్వగలను? అభి, మనం వెళ్లాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి రిసెప్షన్ కి రెడీ అవుతానులేండి. చాలా థ్యాంక్స్ అభి. ఓకే. చా, అక్కకి ఫోన్ చేస్తే కలవట్లేదే. హే అభి, నువ్వేంటి అలా చూస్తూ నిలబడ్డా? ముందు కార్ కేసు ఇవ్వు, నేను వెళ్ళి కేక్ తీసుకురావాలి. కంగారులో నా కార్ కేసు మర్చిపోయి ఎక్కడో పెట్టేశాను. నువ్వు వెళ్ళి వివిఐపి గెస్ట్లను రిసీవ్ చేసుకో. కార్ తాళాలు ఇదిగోండి. ఈయన కార్ తీసుకెళ్తున్నారే. కార్ డిక్కీలో దేవి ఉందే, ఏం చేయాలి? అయ్యో, చా, ఇది స్టార్ట్ అవట్లేదు. చా, ఏంటిది? సమస్యలన్నీ నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాయి. ఏంటో నా కర్మ. ఓ అలాగా. చెప్పండి. హే సుభద్ర, నా కారు తాళాలెక్కడా? నా దగ్గర ఉంచమన్నారు కదా, మర్చిపోయారా? అవును, మర్చిపోయాను. నేను ఎన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటాను. త్వరగా కార్ కేసు తీసుకొని కారు పార్కింగ్ ఉన్న ఏరియాకి రా. నేను అక్కడే వెయిట్ చేస్తాను. ఎందుకండి? తీసుకొచ్చివ్వు, క్వశ్చన్లు అవి వెయ్యొద్దు. సరే, ఎందుకు ఇంత కోపం? మాట్లాడుతూ ఉండండి. సరే, ఒక చిన్న పనుంది.
కావేరి, ఆ ఒక చిన్న హెల్ప్. ఈ కార్ కీని మర్చిపోకుండా అభికి తీసుకెళ్ళిచ్చే. ఆ, సరే. ఓకే. దేవి త్వరగా బయటికి రా. జాగ్రత్త చూసుకుని. ఇది వేసుకో. కావేరి, దేవి, ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. శ్రీను వచ్చి ప్లాన్ మొత్తం నాశనం చేసేశాడు. అయ్యో, అయితే అభిని కలవడం కుదరదా? లేదు లేదు, మనం వేరే విధంగా ప్లాన్ చేద్దాం. పాప, నువ్వు చాలా కష్టపడి ఇంతసేపు ఇందులో ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మన రిసెప్షన్ లో చూసుకుందాం. ఒక్క నిమిషం. ఈ క్లీనింగ్ క్లాత్సే ఈరోజు నిన్ను కాపాడే. సరేరా. అమ్మా, ఎక్కడికి? మీ డాడీ కార్ కీస్ కోసం ఫోన్ చేశారమ్మా. వెళ్ళి ఇచ్చేసొద్దాం. పద. సరే. ఏమండి, ఇదిగోండి మీ కార్ కీస్. ఆ. అవును, రిసెప్షన్ జరుగుతున్న టైంలో ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, ఈ వెడ్డింగ్ కేక్ వాడు లేట్ చేస్తున్నాడు. వెళ్ళేంటో కనుక్కొని నేను కేక్ తీసుకొస్తాను. సరే. వెళ్దామా? శృతి, అమ్మ, సత్యతో గొడవ పడి వెళ్ళినవాడు మళ్ళీ ఏదో ప్లాన్ చేసి వచ్చుంటాడమ్మా వీడు. శృతి, అక్కడ చూడు. అతని చేతిలో ఏదో గిఫ్ట్ పార్సెల్ తో వచ్చాడమ్మా. సత్యతో గొడవ పడి వెళ్ళినవాడు మళ్ళీ గిఫ్ట్ ఎందుకు తీసుకొని వస్తాడమ్మా? అమ్మా, అది గిఫ్ట్ బాక్స్ కాదు, ఖచ్చితంగా ఏదో విషయం ఉండుంటుంది. అతని మీద ఒక కన్నేసి ఉంచుదాం. సందర్భం వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ పార్సెల్ ని కూడా మనమే ఓపెన్ చేసి చూద్దాం. సత్య, అప్పుడు తప్పించుకున్నా. నిన్ను ఇరికించడానికి సరైన ఆధారాలతో వచ్చాను. నువ్వు హ్యాపీగా మీ అమ్మ నాన్న అక్కతో కలిసి తీయించుకున్న ఫ్యామిలీ ఫోటోతో వచ్చాను. రిసెప్షన్లో మొత్తం గెస్ట్లందరి ముందు చాముండేశ్వరి చేతికి గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పి నీ రిసెప్షన్ని ఆపేయబోతున్నాను. నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాను. ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను.